మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయపు పునరుత్థానపు ఆరాధనలో ఎంతవరకు ప్రభువా కీర్తనల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. నాయకుడివై నడిపించావు, కీర్తనీయుడుగా ఉండి ప్రభువా కీర్తింపబడ్డావు, మహనీయుడివై మహిమపరచబడ్డావు. దేవా మీకు స్తోత్రములు నాయనా. ఈ యొక్క సమయంలో బోధకుడివై, ఈ సమయంలో మాకు గురువువై నిలవబడి అయా మీ విద్యార్థులమైన మమ్మల్ని, మీ యొక్క శిష్యులమైన మమ్ములను ప్రభా జ్ఞాపకం చేసుకుని తండ్రి, శిష్యులకు తగిన నోటిని, శిష్యులకి వినిబుద్ధి పుట్టించినట్లుగా అటు బుద్ధిని ఈ మధ్యాహ్న కాల సమయం మీరు మాకు అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. మీరు మాకు బోధించకపోతే మాకు ఇంకా బోధకులు ఎవరూ లేరని బైబిల్ సెలవిస్తుంది ప్రభా. గనుక మీరే బోధకులై, మీరే గురువువై కొన్ని విషయాల్ని లేఖనాల నుంచి మీరు మాకు నేర్పించి, లేఖనాన్ని అనుసరించి మమ్మల్ని ముందుకు నడిపించి అయ్యా మీ నామానికి రావలసిన మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, విన్న వాక్యం మాలో నిష్ప్రయోజనం కాకుండా సహాయం చేయండి. వాక్యపు విలువ తెలిసిన వారిగా మమ్మల్ని చేయండి ప్రభా. దయచేసి కృప చూపించండి అయ్యా, దయచేసి కృప చూపించండి. నిలవబడి మాట్లాడబోతుండగా నీ దాసుని మీ యొక్క ఆత్మతో నింపండి ప్రభా. మీ యొక్క స్వాధీనంలోకి తీసుకోండి. మీ యొక్క ప్రజలను కూడా మీ యొక్క స్వాధీనంలోకి తీసుకోండి. మీ ఆత్మతో నింపండి. మీ గొర్రెలుగా చేసుకోండి ప్రభా. సారవంతమైన నేలగా నీ బిడ్డలని మార్చండి ప్రభా. మీకు స్తోత్రాలు నాయనా. అయ్యా, ఆ యొక్క వాక్యము విని నడవకపోతే జ్ఞానము వివేకం మాకు కలగదని లేఖనాలు సెలవిస్తున్నాయి. వీటి ప్రకారంగా నడిస్తే నిజముగా ఈ జనులు జ్ఞాన వివేకములు కలిగిన జనులని, యెహోవా చేత ఆశీర్వాదమునొందిన జనులని చెప్పుకుంటారు ప్రభా. అట్టి సాక్ష్యం మాకు లేదు నాయన. అయ్యా, వినుట మట్టుకు వింటున్నాము కానీ గ్రహించలేకపోతున్నాం ప్రభా. అయ్యా, మేము గ్రహిస్తే అనేకులకు చెప్తాం, అనేకులను తీసుకుని వస్తాం. మేము ఆ విధంగా లేము కనుక ఎవరిని తీసుకుని రాలేకపోతున్నాం. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మీకు స్తోత్రాలు 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 ప్రభా. ప్రతి ఒక్కరిలో మీ యొక్క వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యం అనే ఎరువు వేసి ఆత్మీయంగా ప్రభా బలపరచండి నాయన. మీకు స్తోత్రం. హృదయాంతరంద్రియాలు ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నా ప్రభా. అయ్యా, సుస్పష్టంగా మాతో మాట్లాడండి ప్రభా. తండ్రి, మీకు వందనాలు నాయన. ఈరోజు ఇంకా కొన్ని కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయాలనుకుంటున్నాం. ముందు భాగాన్ని కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసి మీ నామానికి మాత్రమే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథం దేవుని వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథం 37వ కీర్తన, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 23వ వచనం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 23వ వచనం చదువుకుందాం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఒకని నడత అంటే ఒకని ప్రవర్తన, ఒక యొక్క జీవితం స్థిరపరచబడాలి అంటే
అది దేవుని చేతనే, అది దేవుని చేత తప్ప మరి ఎవడి ద్వారా కూడా స్థిరపరచబడదు. స్థిరపరచబడిన అతనిని చూచి ఆయన ఏం చేస్తాడంట? ఆనందిస్తాడంట. ఇప్పుడు మన ప్రవర్తన మార్చుకుంటే మేలంటారా? మార్చుకున్న ప్రవర్తనలో స్థిరపడటం మేలంటారా? బైబిల్ ఏమంటుందంటే, మీరేమన్నా కానీ మనం పొందిన మార్పు మనలో స్థిరంగా ఉండటం మంచిది. యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడటం మేలా, లేకపోతే కడగబడిన తరువాత దాన్ని కాపాడుకోవటం మేలా అంటే దాన్ని కాపాడుకోవటమే మేలని బైబిల్ సెలవిస్తుంది. ఒక కార్యాన్ని ఆరంభించటం మేలా, కార్యాన్ని ముగించటం మేలా అంటే కార్యాన్ని ముగించటమే మేలు అని బైబిల్ సెలవిస్తుంది. ఒకని జన్మదినం మేలా, మరణదినం మేలా అని మనం ఆలోచన చేస్తే మరణదినమే మేలు అని బైబిల్ సెలవిస్తుంది. కారణం ఏంటంటే మనలో కలిగిన మార్పు, మన యొక్క ప్రవర్తన ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత అది స్థిరంగా ఉండటం ఎంతో మేలట మనకి. సాధారణంగా మనకి మన ప్రవర్తనలో స్థిరపరచబడాలని, నిలబడాలని, నిలదొక్కుకోవాలని మనం ఎంతగానో ప్రయత్నిస్తాం, మనం ఎంతగానో ప్రయత్నం చేస్తాం. కానీ మన వల్ల అవుతుందా అంటే, కీర్తనకారుడైన దావీదుకి కూడా అంటున్నాడు, ఒకడు బాగుపడాలి అంటే అది యేసుక్రీస్తు మూలంగా తప్ప మళ్ళీ ఎవడి ద్వారా కూడా బాగు చేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన ద్వారానే పడతాడు? ఆయనే మనల్ని తయారు చేశాడు గనక ఆయనే మనల్ని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఇర్మియా గ్రంథంలో మనం ఒక భాగాన్ని చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన కుమ్మరివాడు, మనమేమో మంటి వాళ్ళమే. నిజంగా మనల్ని దేనితో తయారు చేశాడు దేవుడు? జిగట మంటితో తయారు చేశాడు. ఉన్నా కదా? జిగట మంటితో తయారు చేశాడు. ఒకరోజు ఏమైందంటే, కుమ్మరివాడైన యేసుక్రీస్తు ప్రభు కొండ తయారు చేస్తూ ఉండగా, తయారు చేయబడిన కొండ ఆయన చేతిలో నుంచి ఏమైపోయిందట? జారి కింద పడిపోయింది. పడిపోయిన దాన్ని మళ్ళీ ఏమైనా బాగు చేయగలమా? ఇరిగిపోయిన దాన్ని. అయితే ఆయన ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? మనల్ని బాగు చేయగలడు, నాశనం చేయగలడు, బ్రతికించగలడు, మృతి నొందించగలడు. ఆయన సమస్తమును బాగుగా చేయగలిగిన దేవుడు. ఆయనను గురించి తెలిసిన దావీదు అంటున్నాడు ఈరోజు, ఒకని యొక్క జీవితం బాగుపడాలి అంటే అది యేసుక్రీస్తు మూలముగా తప్ప ఇంక ఎవరి ద్వారా బాగుపడదు. మేము మిమ్మల్ని బాగు చేస్తామని ఇంకెవరు చెప్పినా కానీ అది మనం మోసపోయినట్లే అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు కీర్తనకారుడైన దావీదు అంత స్పష్టంగా ఎందుకు చెప్పగలిగాడంటే, దావీదులో ఒక ఆశ ఉండేది. చదువుదాం. 119వ కీర్తన, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 5వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడింది. చదువుదాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 5వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ కీర్తనకారుడైన దావీదు అంటాడు, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన అంటే నా నడవడిక, నా నడక స్థిరపరచబడి ఉంటే నాకు ఎంత మేలు చాలు. ఏమంటున్నాడు? నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లు నా ప్రవర్తన ఎంత స్థిరపరుచుకుందామన్నా నా వల్ల కావట్లా. అలాంటి పరిస్థితి, నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లు స్థిరమైన ప్రవర్తన నాకుంటే ఎంత బాగుంటుంది. మరి స్థిరమైన ప్రవర్తన ఎవరి దగ్గర దొరుకుతుంది? మనం స్థిరంగా ఉండాలంటే ఎవరి చేతనవుతుంది అంటే బైబిల్ చెప్తుంది, ఒక్కని నడక యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది.
ఎలా ఆయన స్థిరపరుస్తాడు? ఆయన మనకు తండ్రిగా ఉన్న దేవుడు, ఆయనకు మనం పిల్లలం. సామెతల గ్రంథంలో ఆయన చెప్పాడు, బాలుడు నడవవలసిన త్రోవని వానికి నేర్పుమని. హోషేయ గ్రంథంలో చదివితే, ఎఫ్రాయిముకి నడక నేర్పిన వాడను నేనే. ఆయన వాక్యాన్ని మనకు నేర్పినప్పుడు ఇలా నడవాలి, అలా నడవకూడదు, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు మన నడక ఏమవుతుంది? స్థిరపరచబడుతుంది. అందుకని కీర్తనకారుడైన దావీదు అంటాడు, ఒకని నడత యెహోవా చేతనే, యెహోవా చేత కూడా అనలేదు, యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. ఎందుకని? ఆయన చేతులు ఎందుకు స్థిరపరచ? గత వారంలో మనం చెప్పుకున్నాం, నరుల హృదయంలో ఆలోచనలు అనేకమైనవిగా పుడతాయి, కానీ యెహోవా తీర్మానం ఎలాంటిది? స్థిరమైంది. మనం ఆరాధించే దేవుడు స్థిరమైన వాడు, మనలని స్థిరపరచగలిగిన దేవుడు. ఇంకా మనం లోతుగా వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే, అపోస్తుడైన పేతురు ఉన్నాడు. యేసుక్రీస్తుతో ఉన్నంత కాలం అతని మనసు స్థిరపడిందా? స్థిరపడ్డాను అని అనుకున్నాడు. మరణం వరకు యేసు ప్రభువుతో నేను ఉంటాను అని అనుకున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడంటే అతనితో, నేను కూడా నీతో మరణం అవుతాను అన్నప్పుడు నువ్వెవరో ఎరగనని, నేనెవరో ఎరగనని నువ్వు ముమ్మారు చెప్తావు అన్నాడు పేతురుతో. పేతురేమన్నాడు? అలాంటి జరగనే జరగదు, నీ ప్రసంగాలు విని, నీ మాటలు విని నేను ఎంత స్థిరపరచబడ్డానో నాకు తెలుసు అన్నాడు. అయితే బైబిల్లో ఒక మాట, ప్రత్యేకమైన మాట పౌలు రాశాడు, మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చదివినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చదివినట్లయితే ఒక ప్రాముఖ్యమైన మాటని అక్కడ రాశాడు. 10వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. పేతురేమనుకుంటున్నాడు? నేను నిలబడ్డానులే, చేపలు వల్ల విడిచిపెట్టాను, అన్నీ విడిచిపెట్టాను, సమస్తాన్ని విడిచిపెట్టాను, ఇక నేను దేవునిలో, ఇక నా జీవితం ఇక యేసు ప్రభువుతో కొనసాగుతూ ఉంటుంది అని అనుకుంటా ఉన్నాడు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన ఇంకా స్థిరపరచబడలేదు. నువ్వు అనుకుంటున్నావు, నేను నిలబడ్డానులే, బాగానే ఉన్నానులే, నాలో ఇంకేముంది అన్నట్లుగా మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? మోసం చేసుకుంటున్నాం. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. అది మనల్ని మోసం చేస్తుంది. ఏమని మోసం చేస్తుంది అంటే, నువ్వు బాగానే ఉన్నావులే, వాక్యం బాగానే చదువుకుంటున్నావు, ప్రార్థన బాగానే చేస్తున్నావు, ఎవరికి అపకారం తలపెట్టట్లేదు, ఎవరిని నువ్వు మోసం చేయట్లేదు. పేతురు కూడా అదే అనుకున్నాడు, మరణం వరకు కూడా నేను నీతోనే ఉంటానని మాట్లాడుతున్నాడు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, తాను నిలబడ్డాను దేవునిలోనే కానీ ఎక్కడైనా కానీ, వాక్యంలోనే కానీ నిలబడ్డానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక మనిషి తనను తాను జాగ్రత్తగా ఏ విధంగా చూసుకోగలడు? ఒక మనిషి తనను తాను ఏ విధంగా సరి చేసుకోగలడు? అలా సరి చేసుకోగలిగితే యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అక్కర ఉండేదే కాదు. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, ఒకని నడక, ఒకటి జీవితం బాగుపడాలి అంటే అది యేసుక్రీస్తు మూలంగానే. పేతురుతో అన్నాడు, ఆ తర్వాత పేతురుతో ఏమన్నాడంటే, నీకు ఇప్పుడు స్థిరమైన మనసు లేదు, యేసు ప్రభుని సిలువేస్తున్నారు, దూర దూరం నుండి చూస్తున్నాడు తప్ప 3 సందర్భాల్లో కూడా యేసు ప్రభు ఎవరో నేను ఎరగనే అన్నాడు. యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 40 దినాలు సంచరిస్తున్న ఆ దినాల్లో పేతురుతో మాట్లాడాడు. ఆయన పేతురుతో ఏమని మాట్లాడాడంటే, నేను నిన్ను స్థిరపరుస్తాను,
నీ మనసును స్థిరపరుస్తాను, నీవు స్థిరపడిన తరువాత అనేకుల్ని స్థిరపరచమని పేతురుతో చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాటలు మనకి బహుశా యోహాను సువార్తలో కనపడతాయి. నేను నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను స్థిరపరిచిన తర్వాత నిన్ను ఒక్కరిని నేను స్థిరపరిస్తే నిన్ను బట్టి అనేకుల యొక్క మనసులు, అనేకుల యొక్క జీవితాలు స్థిరపరచబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటంటే నీ మూలంగా కాదు, నిన్ను నడిపిస్తున్న ఆత్మ మూలంగా, నీ మూలంగా కాదు, నిన్ను నడిపిస్తున్న దేవుని వాక్యం మూలంగా అనేకుల యొక్క ప్రవర్తన స్థిరపరచబడాలి. ఎందుకు ఈరోజు ఈ మాట చెప్తున్నాడంటే, మనలో ఈరోజు ఒకడు దేవుని వాక్యాన్ని గైకొని అతని ప్రవర్తన స్థిరపరచుకుంటే అతడు అనేకుల్ని స్థిరపరిచేటట్లుగా దేవుడు చేయటానికి శక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నిన్ను నీవుగా అనుకోవద్దు, నిన్ను నీవుగా జాగ్రత్త చేసుకో, నిన్ను నీవుగా కాపాడుకోలేవు, నిన్ను నీవుగా రక్షించుకోలేవు. నీకు నీవుగా దేవుని వాక్యంలో నిలబడాలన్నా, తీర్మానాల్లో నిలబడాలన్నా నీ వల్ల కాదు. మరి నాకు ఆశ ఉందండి, మరి నిలబడాలనే ఆశ ఉంది, మరి ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను, అయినా కానీ నాకు మారట్లేదంటే ప్రతిదానికి సమయం ఉందని బైబిల్ సెలవిస్తుంది. కనుక అప్పటి వరకు మనం ఏం చేయాలి చెప్పండి? మన మనస్సు స్థిరపడేంత వరకు ఆయన దగ్గర ఎదురు చూడాలి. మరొక మాట నేను మీకు లేఖనంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుకుందాం. రోమాపత్రిక 14వ అధ్యాయం 4వ వచనం. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుడి పనియే. అతడు నిలుచును, ప్రభువు అతడును నిలవబెట్టుటకు శక్తిగలడు. మరొకసారి చదువుదాం ఈ యొక్క మాటని. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. అర్థమవుతుందండి? నిలబడటము పడిపోవడం ఎవరి వశంలో ఉంది? ఇప్పుడు చెప్పండి. నిలబడటము పడిపోవడం ఎవరి వశంలో ఉంది? స్థిరపడటం ఎవరి వశంలో ఉంది? యెషయా గ్రంథకర్త అందుకే అంటాడు, యెహోవానగు నీవు సమస్తమును జరిగించేవాడు. ఇతను అంటున్నాడు, యజమాని అయి ఉన్నాడు, మనకి యజమాని అయి ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఒకడు పడిపోవటం అయినా నా వశంలోనే ఉంది, నిలబడటం అయినా నా వశంలోనే ఉంది. నిలవబెట్టడానికి శక్తిమంతుని నేనే, పడగొట్టడానికి కూడా శక్తిమంతుని నేనే. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, యేసు ప్రభు కూడా శిలువలో ఒక ప్రార్థన చేశాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు? నా దేవా నా దేవా నన్నెందుకు నాతో పాటు ఇన్ని రోజులు ఉన్నావు అని మనం అన్నాం. చెయ్యి విడిచినప్పుడే మనం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. నన్ను ఎందుకు పడగొట్టావు? అవునా? ఎందుకు నాతో ఉన్నావు? ఎందుకు నాతో మాట్లాడుతున్నావు అని మనం అడగం. మనతో మాట్లాడినప్పుడు నా దేవా నాతో ఎందుకు మాట్లాడలేదని అడుగుతాం. కారణం ఏంటంటే ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు, సమీపముగానున్న దేవుడు, దూరముగానున్న దేవుడు, నిలబెట్టగలిగిన దేవుడు, స్థిరపరచగలిగిన దేవుడు. మరి ఎవరిని స్థిరపరుస్తాడు ఆయన? ఎవరిని నిలవబెడతాడు అంటే ఆశపడిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఆకలి కొనిన ప్రాణాన్ని ఆయన తెప్పరిల్ల చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది. చాలాసార్లు అనేక మంది పడిపోవడం చూసి మనం ఏం చేస్తాం చెప్పండి? ఆత్మీయ జీవితంలో నడవటం చేతగాక పడిపోయే వాళ్ళు ఉంటారు,
ఆతురముగా నడుస్తూ పడిపోయే వాళ్ళు ఉంటారు, తొందరపడి నడిచి పడిపోయే వాళ్ళు ఉంటారు. ఎవడన్నా పడిపోగానే మనం సాధారణంగా మనం ఏం చేస్తాం? నవ్వుతాం, అపహసిస్తాం. దేవుని వాక్యం అంటుందంటే పడిపోవటం నా ఇష్టమే, అతను నిలబెట్టడం కూడా నా ఇష్టమే. గత కొన్ని రోజులు నేను మీతో చెప్తా ఉన్నాను, యెహోవా అందరికీ ఉపకారి, యెహోవా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. గనుక ఆయన ఏం చేస్తున్నాడు? కొందరిని పడగొట్టి నిన్ను పరీక్షిస్తాడు, నిన్ను నిలవబెట్టి, నిన్ను పడగొట్టి వాళ్ళను కూడా పరీక్షిస్తాడు. కారణం ఏంటంటే మనం ఆరాధిస్తున్న దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. స్థిరపరచబడిన తరువాత మన జీవితంలో జరిగే సందర్భాలు ఎలా ఉంటాయంటే, స్థిరపడనంత వరకు స్థిరపరచు ప్రభువా, స్థిరపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. దరిద్రతలో ఉన్నంత వరకు ఆశీర్వాదం ఈ ప్రభువా అని ప్రార్థన చేస్తాం. అవునా? ఏదన్నా కొరతగా ఉన్నంత వరకు సమృద్ధినియమని ప్రార్థన చేస్తాం. సమృద్ధిని ఇచ్చిన తర్వాత మనలో కలిగే మార్పు ఏంటి? గర్వం అనేది, అతిశయం అనేది మనలో ప్రవేశించి స్థిరపడిన వాళ్ళం కాస్త ఏమవుతాం? కదిలింపబడతాం. దేవుని వాక్యంలో మనం యెషయా గ్రంథంలో చదివితే ఒక వాగ్దానాన్ని తన ప్రజలకు ఇచ్చాడు. వెంటనే ఆ వాగ్దానం ఏమైంది మనం చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథంలో మనం ఒక మాట చదివితే 22వ అధ్యాయం 23వ వచనం. 22వ అధ్యాయం యెషయా గ్రంథం 23వ వచనం. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతనిని స్థిరపరిచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనంగా నుండును. చాలు. ఈ యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో చదివితే తన ప్రజలకి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు ప్రభు. ఒక మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు గనక మాట ఇచ్చినట్లుగా ఆయన ఏం చేశాడు? ఒక మేకుని, ఒక గట్టి చోట మేకుని దిగ్గొడితే గట్టిగా అది మళ్ళా పేకటానికి వచ్చిద్దా? అంత గట్టిగా దాన్ని స్థిరపరిచాడు. బలహీనతలో ఉందనుకోండి, బలం ఇచ్చి దేవుడు స్థిరపరిచాడు. ఆదరణ లేని సమయంలో ఉందనుకోండి, ఆదరణ ఇచ్చి స్థిరపరిచాడు. ఈ వాగ్దానం ఇచ్చిన కొన్ని వచనాలకే 24వ వచనం 25వ వచనం మనం చదివేసరికి ఈ మాట మారిపోతుంది. మనం చదువుదాం 25వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఓడదీయబడి తెగవేయబడి పడును, దాని మీద ఉన్న భారము నాశనమగును, ఈలాగు జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. మేకు కొట్టినవాడే మేకుని ఓడబెరగటానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఒక మేకుని కొడుతున్నాం, ఉపయోగపడకుండా మనం కొట్టంగా దేన్నైనా తగిలించుకోవటానికి స్టాండర్డ్గా కొడతాం. మరి స్టాండర్డ్గా కొట్టిన దాన్ని ఎందుకు పీకుతాం? ఉపయోగం లేనప్పుడు పీకుతాం. దేవుడు కూడా మన ప్రవర్తన స్థిరపరిచిన తర్వాత మనలో గర్వం అనేది ప్రవేశించింది అనుకోండి, ఆ 2 వచనాలు కూడా ముగించలేదు. 2 వచనాల తర్వాత అంటున్నాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అయినప్పటికీ అక్కడ అంటున్నాడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఏ దేవునన్నా నువ్వు గర్వించిన దినాన స్థిరపరచబడక మునుపు ఉన్న ఆత్మీయత నీలో కనబడని దినాన దిట్టమైన చోట స్థిరపరచబడిన మేకును ఓడదీసి తెగేసి కింద పారేస్తాను. నాకు మీకు చెప్పాను, ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. అదే యెషయా గ్రంథం 19వ వచనం మనం చదువుకుంటే అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడింది. నీ స్థితి నుండి యెహోవానగు నేను నిన్ను తొలగించేదను, నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేశాను. ఎందుకని? ఒకానొక దినాన ఉద్యోగం ఇచ్చింది ఆయనే, ఒకానొక దినాన స్థిరమైన స్థితిని కలుగు చేసింది ఆయనే, ఒకానొక దినాన స్థిరమైన మనసునిచ్చింది కూడా
ఆయనే. ఇచ్చినవాడే ఎందుకు తీసేసుకుంటున్నాడు? ప్రాముఖ్యమైన సంగతి అదే. దేవుడు మనల్ని స్థిరపరిచిన తర్వాత, లేదా వాక్యాన్ని అనుసరించి నడిచే జీవితాన్ని మనకు కలిగిన తర్వాత మనం నీతిమంతులం, యథార్థవంతులం, మనకి ఇంక తిరుగులేదు అన్నట్లుగా మనుషులు మాట్లాడతారు. నేను నీతిమంతుని, నువ్వు పాపి అన్నట్టుగా. మరి ఏం చేస్తాడు దేవుడు అలాంటి స్థితిలో అంటే, వెంటనే స్థిరపరిచి నేను ఏం చేస్తాడు? మరలా కలవర పెట్టగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు, ఒకని నడక స్థిరపరచబడాలంటే యెహోవా చేతనే అవుతుంది. స్థిరపరచబడిన తరువాత అతడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఓడదీయటం కూడా ఆయన చేతుల్లోనే, ఓడదీసి ఇసిరేయటం కూడా ఆయన చేతుల్లోనే ఉంది. మరొక కోణంలో మనం గమనిస్తే అక్కడ అంటున్నాడు, ఆయన యజమానుడు పడగొట్టటమైనా ఆయన వశంలోనే ఉంది, నిలబెట్టటమైనా ఆయన వశంలో ఉంది. పడిపోవటము నిలబడటం కాదు, కానీ మనం స్థిరపరచబడటం దేవునికి ఎంతో ఇష్టం. అందుకని పేతురు గురించిన ప్రస్తావన మరొక మారు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను, కానీ మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను కూడా స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణముకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. నేను మనం ఆరాధించే దేవుడు మన భవిష్యత్తులో జరిగే ముందుగానే సెలవిచ్చే దేవుడు. మనం అనుకుంటాం పరిచర్యలో చాలామంది స్థిరపరచబడ్డారు, ఇంక మనకి ఇంకా దిగులేమి, వీళ్ళతో పాటు ఇంకొందరు వస్తారు, ఇంకా ఆశీర్వదింపబడుతుంది, స్థిరపరచబడుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన భవిష్యత్తుని గురించి ముందుగానే ఆయన చెప్తాడు. ఎవరు ఉంటారా, ఎవరు వెళ్తారా. యేసు ప్రభు శిష్యుల్లో పేతురు గురించి చెప్తున్నాడు. సాతాను నిన్ను కోరుకుంది, యోబును కోరుకున్నట్లుగా సాతాను ఎవరిని కోరుకుంది? పేతురుని కోరుకుంది. అయితే నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ గురించి వేడుకుంటున్నాను. అయితే ఇప్పుడు తప్పిపోతావు. నేను చేసిన ప్రార్థన, నేను సిలువ వేయబడిన తరువాత నీలో మార్పు తీసుకొస్తుంది, నీ మనసు స్థిరపరచబడుతుంది. ఆ తరువాత నీ సహోదరులను కూడా నువ్వు స్థిరపరచని చెప్తే పేతురు ఏమంటున్నాడు? అతను ఉన్న స్థితిని బట్టి, అతడు దేవునితో ఉన్న విధానాన్ని బట్టి ఏమంటున్నాడు? ప్రభువా, అది అన్నటికీ కూడా జరగదు. ఎప్పుడు నేను నీతోనే ఉంటా. ఒకవేళ చావాల్సిన పరిస్థితి వస్తే మన ఇద్దరం కలిసే చచ్చిపోదాం, నీకు ప్రతిగా నేను చచ్చిపోతాను అన్నట్లుగా మాట్లాడాడు. మన జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు మనకి తారసపడతా ఉంటారు, అవునా కన్నా? ఎన్నో కీర్తనలు కూడా మనం పాడుకున్నాం. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు, కష్టాలలో వారు కదిలిపోతారు, కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు అని భక్తులు వాళ్ళ అనుభవాలను గురించి
పాడుకున్నారు. అవునా కదా? దేవుడు అన్నాడు, నువ్వు స్థిరంగా లేవు. స్థిరంగా లేకపోతే చాలా ప్రమాదం ఉంది. దీనికి పునాదులు స్థిరంగా లేవనుకోండి, ఎప్పుడు పడిపోద్దో మనకే తెలియదు. గనుక దేవునిలో మనం స్థిరంగా ఉండకపోతే మరి మనల్ని చూసి ఎవడొస్తాడు? అయితే ఈరోజు అంటున్నాడు, నేను నీ నడకని స్థిరపరచాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చాలా దినాల క్రిందట ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లుగా సహాయం చేయండి. ప్రార్థన ఆలకించి దేవుడు అంటే నిశ్చయముగా నేను నీ నడకని ఈ సంవత్సరంలో స్థిరపరుస్తాను. స్థిరపడిన తర్వాత ఏం జరిగిద్ది అంటే, నిన్ను బట్టి అనేకులు ఈ స్థలానికి ప్రభు అనేకులు తీసుకుని రాబోతున్నాడు. తీసుకుని రావటమే కాదు, నీ మూలంగా, ఇక్కడ రాక మునిపే నువ్వు చెప్పే మాటల మూలంగా, నీ యొక్క ప్రవర్తన మూలంగా అనేకుల్ని ఈ సంవత్సరం తీసుకుని రాబోతుంది. ఎప్పుడు జరిగిద్ది అయ్యా అంటే, మొదట దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత, నీ వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన చేత నీ ప్రవర్తన స్థిరపరచబడి ఉంటే. స్థిరపరచాలని ఆయనకు ఆశ ఉంది, నీకు నాకు ఉండాలిగా స్థిరపడాలని. ఇప్పుడు ఇక్కడ స్థిరపడ్డాం అనుకోండి, ఇంకొకసాటికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు మనం ఎక్కడి నుంచో వచ్చాం, నాది ఈ ఊరు కాదు, నేను ఎక్కడికొచ్చి ఏమయ్యాను? స్థిరపరచబడ్డాను లేదా? ఇక్కడ నుంచి వెళ్ళటానికి మళ్ళీ కుదురుతుందా? దేవుడు ఒక మేకును కొట్టినట్టుగా ఇక్కడ ఏం చేశాడు? స్థిరపరచి వేలాడదీశాడు. కొంచెం ఎక్స్ట్రాలు చేసామనుకోండి, శావకుడు లేదు, ఎవరు లేదు, ఏ భేదం లేదు, ఆయనకి పక్షపాతం లేదు కనుక మేకు నోట తీసేసి ఇసిరేస్తాడు. మీరు అప్పుడు చూద్దామన్నా కానీ పాస్టర్ గారు కనపడ్డు, చూద్దామన్నా కానీ మందిరం కనపడదు. మనం ఎక్కడో ఉండాల్సిన వాళ్ళమి దేవుడు ఇక్కడ స్థిరపరిచాడు కనుక అనేక సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఉంటున్నాం. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనల్ని ఆ విధంగా స్థిరపరచబడితే మనం అటు ఇటు వెళ్ళగలుగుతామా? ఆత్మీయ జీవితంలో మనం స్థిరపరచబడిన తర్వాత అటు ఇటు మనం తిరగలేం. అటు ఇటు మనం ఊగిసలాడుతున్నాం, తిరుగుతున్నాం గల కారణం ఏంటయ్యా అంటే, మనలో ఏమి లేదు, మన అడుగుల్లో స్థిరత్వం లేదు, మన మనస్సుల్లో స్థిరత్వం లేదు, మన ఆలోచనల్లో స్థిరత్వం లేదు, మన తీర్మానాల్లో స్థిరత్వం లేదు. బైబిల్లో మనం చదివితే పేతురు పత్రికలో పేతురు అంటాడు, ఆ మాటను ఒకసారి మనం చదువుదాం. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 1-2 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివితే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన అంటే మీ నడవడికను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. ఎందుకు రాబట్టలేకపోతున్నాం? ఎందుకుని ఆకర్షించలేకపోతున్నాం? మనలో కూడా ఉంది ఆకర్షించే శక్తి. బైబిల్లో మనం చదివితే ఆయన ఆకర్షించకపోతే ఎవడు తండ్రి యొద్దకి రాడు. మొదట మనం ఆకర్షింపబడాలి, మొదట మనం స్థిరపరచబడాలి, అనేకుల్ని స్థిరపరచాలంటే ఇక్కడ మన ప్రవర్తన మారాలి. మొదట మారితే సరిపోదు, మారిన ప్రవర్తనలో మనం స్థిరంగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో మనం చదివితే మారు మనసు పొందావు, ఇప్పుడు ఆ మారు మనసు లేదు. మొదటి ప్రేమ చూపించావు, మొదటి ప్రేమ ఇప్పుడు లేదు. ఆ మొదటి ప్రేమలో నువ్వేమవ్వాలి? స్థిరంగా ఉండాలి. మొదట చేసినట్లుగా ఇప్పుడు నువ్వు నాతో ఉండాలి. స్థిరత్వం లేదు. మొదట్లో చేసావు, దేవుడు ఆశీర్వదించాడు, ఇప్పుడు చేయలేకపోతున్నావు. దేవుడు ఏమని కోరుకుంటున్నాడు అంటే నీవు స్థిరంగా ఉండటం కోరుకుంటున్నాడు. కదలక ఆయన నామం యందు విశ్వాసం ఉంచు వాళ్ళు కదలక నిలుచు సియోను కొండవలే ఉంటారు. మనం ఆ విధంగా స్థిరపరచబడాలి. ఆత్మీయ జీవితంలో, వాక్యంలో, ఆత్మానుసారమైన జీవితంలో స్థిరపరచబడాలని కోరుకుంటే ఈ మాటలు చెప్తున్నాడు.
స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యం చెప్పకుండానే ఏం చేస్తారు? మీ అమ్మడిబడి వచ్చేస్తారు. మరి వాక్యం లేకుండానే మరి ఆ విధంగా రాగలిగితే, మరి అలాంటి వాళ్ళు రావాలని మీరు కోరుకోగలిగితే, మొదట మనలో మన ప్రవర్తన మన అడుగుకి స్థిరపడి ఉండటం మేలు అన్నాడు దావీదు. అందుకే అన్నాడు, ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంతో మేలు కదా. ఆ మేలు జరగాలంటే మొదట మనలో ఆ ప్రవర్తన మార్పు రావాలి. సామెతల గ్రంథంలో మనం చదివితే ఆయన అంటాడు, ఒకని యొక్క నడత, ఒకని మార్గము వాని దృష్టికి ఎలా ఉంటుంది? యథార్థంగా ఉంటుంది. కానీ తుదకది మరణానికి దారితీసేది. నీ నడక, ఇప్పుడు నువ్వు విన్న స్థితి నీకేమనిపిస్తుంది అంటే నేను బాగానే ఉన్నానులే, నీ తోటి వాళ్ళు కూడా బాగానే ఉన్నారులే అనిపిస్తుంది. అవునా కదా? అలాగే అనిపిస్తుంది మనకు కూడా. అయితే బైబిల్ ఏం చెప్తుంది? పేతురుతో భవిష్యత్తుని గురించి చెప్తుంది. రాబో దినాల్లో నువ్వు ఈ విధంగా ఉండబోతున్నావు. నీ మనసు చంచలం అయిపోతుంది. కారణం ఏంటంటే సాతాను నిన్ను పట్టుకున్నాడు, సాతానుగా నిన్ను కోరుకున్నాడు. గనుక నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత నువ్వు స్థిరపరచబడతావు. స్థిరపరచబడిన తరువాత అనేకుల్ని స్థిరపరుస్తావు. ఈరోజు సాతాన్ని కోరుకున్నాడు, ఆ దినాల్లో యోబును కోరుకున్నాడు, తర్వాత దినాల్లో పేతురుని కోరుకున్నాడు. ఈ దినాల్లో మనల్లో ఎవరిని కోరుకుంటాడో నాకు వాడు చేసే పని ఏంటి? ఉన్న వాళ్ళని గలిబిలు చేసేసి తీసుకెళ్ళిపోతాడు, ఉన్నవారిని కలవరపరిచి తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళు ఉండమన్నా కానీ స్థిరంగా ఉండలేరు. గనుక ఆయన కోరుకుంటుంది ఏంటంటే స్థిరపరచబడాలి. ఎక్కడి నుంచో వచ్చి మనం ఏ విధంగా స్థిరపరచబడి ఉంటున్నాం, ఆత్మీయ జీవితంలో మనం స్థిరపరచబడాలి. స్థిరపరచబడకుండా చేసేది ఎవరు? సాతానుగాడంట మనల్ని కోరుకుంటున్నాడట. గోధుమల్ని జల్లించినట్లుగా నిన్ను జల్లించాలని ఆశపడుతున్నాడట. అయితే యేసు ప్రభు అతని కొరకు ప్రార్థన చేశాడు, మన కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మనం పడిపోవటం ఆయన చిత్తమే, నిలవబెట్టుటకు సామర్థ్యం కలిగి చేయటము కూడా ఆయన యొక్క చిత్తం. ఈరోజు మనం స్థిరపరచబడ్డామా, పడిపోయామా, నిలబడ్డామా? దేవుని వాక్యం మనం చదివితే మిమ్మును మీరే పరీక్షించుకోండి అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. మిమ్మును మీరే పరీక్షించుకుంటే మీరు నిలబడ్డారో, పడిపోయారో, స్థిరపరచబడ్డారో తెలుస్తుంది. ఒకవేళ నిలబడ్డానని ఒకవేళ అనుకుంటే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ మనిషి కూడా తనను తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోలేడు. ప్రభువు వలన మాత్రమే అది జరుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఈరోజు దేవుని కోరుకుంటుంది ఏంటంటే మన మనస్సు, మన యొక్క హృదయం, మన యొక్క నడక వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లు స్థిరపడటం ఎంతో మేలు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడటం ఇది కాదు ఆయన చిత్తం. ఆత్మీయ జీవితంలో, వాక్యానుసారమైన జీవితంలో మనం స్థిరపరచబడాలి. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే మనం స్థిరపరచబడాలి. ఇప్పుడు మన కొండలు కనపడుతున్నాయి, దాటిని ఎవరైనా జరపగలరా? కదిలించగలరా? దాన్ని తీసి ఎవరైనా పక్కన పెట్టగలరా? దేవుని వాక్యంలో కూడా, దేవుడు మనకిచ్చిన సంఘంలో కూడా మనం ఆ విధంగా స్థిరంగా కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే ఉంటే నిన్ను బట్టి అనేకులు ఏమవుతారు? ఆ కొండ మీదకి వస్తారు. దాన్ని ఎవడో కూడా సాతానుగాడి వల్ల కూడా కదిలించడం కాదు. మరి ఎందుకు కదిలింపబడుతున్నారు? మనం అనుకుంటాం బాగానే ఉన్నారులే అని మనం అనుకుంటాం, నిత్యము మనతోనే ఉంటారని కూడా మాటిస్తారు మనకి. ఎందుకు కదిలింపబడుతున్నారు? బైబిల్ సెలవిస్తుంది, సాతాను వారిని కోరుకున్నాడు. రేపు మిమ్మల్ని కోరుకోవచ్చు, రేపు మిమ్మల్ని జల్లియచ్చు, నన్ను. నాకు మీకు చెప్పాను కదా, ఇప్పుడు మనల్ని స్థిరపరిచాడు, స్థిరపరిచిన వాళ్ళ జోలికే వెళ్తాడు వాడు. ఎవరెవరు స్థిరపడ్డారా వాళ్ళ జోలికి వెళ్తాడు. యోబు ఆత్మీయ జీవితంలో బాగా స్థిరపరచబడిన వ్యక్తి.
అతని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నా సేవకుడైన యోబు సంగతి నువ్వు చూచావా? సాతాను చూసావా అంటే చూశాను, భయభక్తులు కలిగి ఉంటాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, మరి ఆయన నాకు కావాలి, నాకు ఇస్తావా అని అడిగాడు సాతాను గాడు. నీ ఇష్టం అని సవాలు విసిరాడు. ఈ సందర్భం అంతా మనకు తెలుసు. ఎవరి జోలికి వెళ్తాడు చెప్పండి సాతాను గాడు? ఎవరైతే ఆత్మీయ జీవితంలో స్థిరపడాలనుకుంటారో, స్థిరపరచబడతారో సంఘంలో వాళ్ళ జోలికి వెళ్తాడు. అప్పటి వరకు మనకు అనిపిస్తుంది బాగానే ఉన్నారులే, దేవుడు బాగా ఆశీర్వదించాడు ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అని అనుకునే లోపే వాడు పట్టుకుంటాడు. ఎలా పట్టుకుంటాడంట? గోధుమలను జల్లించినట్లుగా నిన్ను జల్లిస్తాడు. పేతురుని జల్లిస్తే పేతురు ఏమైపోయాడంటే అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు చెప్పాడు. నువ్వెవరో? యేసు ప్రభువుని. ఆ పాస్టర్ గారు నీకు తెలుసా? అసలు ఆ పాస్టర్ గారు ఎవరు మాకు తెలియదండి, అసలు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా మాకు తెలియదు అని కూడా మనం చెప్తామేమో. ఆ విధంగా పేతురును జల్లిస్తే యేసు ప్రభు అన్ని సంవత్సరాలు తిన్నాడు, కలిసి పడుకున్నాడు, కలిసి తిన్నాడు. నువ్వెవరో నాకు? ఒక చిన్నపిల్ల వచ్చి అడుగుతుంది పేతురు గారిని, నువ్వు ఆయనతో ఉన్నాడు కదా మొన్నటిదాకా, ఇప్పుడేం ఏడ తిరుగుతున్నావు అని అడిగితే, నువ్వు పేతురు కదా, యేసు ప్రభువుతో ఉన్నవాడు కదా అంటే ఆ అమ్మాయితో సమాధానం ఏం చెప్పాడు పేతురు? ఆ యేసు అనే ఆయన ఎవరో నాకు, నా దృష్టిలో ఆయన ఎవరో నాకు తెలీదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒకని నడత ఆయనే స్థిరపరచగలడు. నువ్వు స్థిరపరచబడాలనుకుంటున్నావా? కలవరపెడదాము అనుకుంటున్నావా? అర్థమవుతుందా మీకు? దేవుడు అంటున్నాడు, నీవు స్థిరపడి అనేకుల్ని స్థిరపరుస్తావు. నువ్వు కలవరపడితే అనేకుల్ని కలవరపెడతావు. పాము రావటం నువ్వు ఒక్కదానివే చూసావు, మౌనంగా ఉంటావా? నువ్వు కలవర పెడతావు, నలుగురిని కలవర పెడతావు. అవునా కదా? అట్లాగే స్థిరంగా ఉన్నవాడు అనుకోండి, పాము రావటం చూశాడు, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఆయనే దాన్ని చంపాడు. నేను పాముని చూశాను రండి, నేను చంపుతాను రండి, లేకపోతే మీరెవరని రండి అని కలవర పెట్టాడు. ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి, నీలో కలవరం మొదలైతే నలుగురిని కలవర పెడతావు. నీలో స్థిరమైన మనస్సు ఈరోజు ఉండగలిగితే నువ్వు నలుగురిని స్థిరపరచగలుగుతావు. మనం ఆరాధించే దేవుడు స్థిరమైన వాడు, స్థిరమైన బండ లాంటి వాడు. క్రీస్తు అనే బండ స్థిరమైంది, దాన్ని ఎవరూ కూడా కదిలించలేరు. ఆ విధంగా ఉండాలి. అయితే సాతాను ఏం చేస్తున్నాడు? కొంతమందిని కోరుకుంటాడు. కోరుకోక మునుపు వాళ్ళు ఏమంటారు? పేతురులాగా ప్రవర్తిస్తారు. కోరుకున్న తర్వాత ఆ విధంగా ప్రవర్తిస్తారు. అయితే ఆయన అంటున్నాడు, పడగొట్టుటకు, నిలవబెట్టుటకు, స్థిరపరచుటకు నేనే శక్తి కలిగిన దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మీలో ఎవరిని కోరుకుంటాడో నాకు తెలీదు. ఎందుకంటే దేవుడు మొదటే చెప్తాడు అన్ని. ఈ నోటి నుంచి ఈ మాటలు చెప్తే ఇంక వేరే రావా అని అనుకోవచ్చు. ఈ మాటలు పోతాడు, ఆడిపోతాడు, ఈడిపోతాడు, ఆమెపోద్ది, ఏమపోద్ది అని చెప్తే ఇంకేమి రావా నోటికి ఏమండి అని అనుకోవచ్చు. పేతురు అనలా మాట. పేతురు ఏమన్నాడంటే, అసలు నీకు నాకు అసలు వేరియేషన్ రాదు, అసలు నేను ఎప్పుడు నీతోనే ఉంటానన్నాడు. గనుక నా ప్రియమైన సోదరులారా, మన నడకని మనం ఏం చేసుకుందాం? స్థిరపరచుకుందాం. ఇప్పుడు నాలో కూడా స్థిరత్వం లేదనుకోండి, ఏమవుతాను? ఇందాక చెప్పాను కదా మీకు, మేకు దగ్గొట్టినట్టు దగ్గొట్టాడు ఈ ప్రాంతంలో. స్థిరత్వం లేదనుకో, దాన్ని ఊడదీసి ఇది గోడ అవతల ఇసిరేస్తాడు. మీరు చూద్దామన్నా కానీ. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు మన నడవడికని స్థిరపరచుకుని ఉంటే, ఆత్మీయ జీవితంలో స్థిరపరచుకుని ఉంటే, ఎవ్వడు కూడా మనల్ని యేసువంత కూడా కదిలించలేడు. ఒకవేళ కదిలించిన, సంఘంలో కొండలాగా ఉన్నావు, నేను కదిలించిన
వాళ్ళకి ఆయాసం ప్రయాసం వచ్చిద్దే కానీ చెమటలు పుట్టుకొస్తాయి కానీ వాళ్ళకి నిన్ను మాత్రం వాళ్ళు కదిలించలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు స్థిరపడకుండా ఊగులాడుతూ ఉన్నావు అనుకో, ఒక్క దెబ్బకి ఈడ్చుకుని వెళ్ళిపోతారు. నువ్వు కొండలాగా ఉన్నావు అనుకోండి, ఒక బండలాగా ఉన్నావు అనుకోండి, ఎవడో కూడా నిన్ను కదిలించలేరు. మరి నీ అంతరంగంలో ఏముందో మనకు తెలియదు, నాకు తెలియదు. దేవుడు అంటున్నాడు, నీవు స్థిరపరచబడాలి, దేవుని యొక్క వాక్యంలో స్థిరపరచబడాలి, దేవుని యొక్క నడిపింపులో నువ్వు స్థిరపరచబడాలి. సమస్తాన్ని పరిశోధించమన్నాడు, మేలైన దాన్ని పట్టుకోమన్నాడని మనం అనొచ్చు. అది ఎక్కడైనా సరే స్థిరపరచమని ప్రభు ఉన్నాడు. అది ఎక్కడ? మరొక చోట, ఇంకొక చోట అడిగితే ఆయన చెప్తాడు, చూపిస్తాడు. నీవు స్థిరపరచబడటమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. నువ్వు కలవరపరచబడటం ఆయన చిత్తం కాదు. ఆయన అందుకే అన్నాడు, మీ హృదయాలను కలవరపడనీయొద్దు. ఏటేటా పుట్టే వదంతులకు మీరు భయపడద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు, కదల్చబడడు. గనుక ఈ ప్రత్యేకమైన పునరుద్ధాన ఆరాధనలో మన నడకని స్థిరపరచుకుని, ఎవరు స్థిరపరుస్తారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మన నడకని స్థిరపరుస్తాడు. అర్థమవుతుందా? పేతురు విశ్వసించాడు కనుక నీ సముద్రం మీద కూడా 4 అడుగులు వేయగలిగాడు. సాతాను మళ్ళీ భ్రమ పెట్టింది, మళ్ళా కిందికి మునిగాడు. అలాగే మన వ్యక్తిగత జీవితంలో స్థిరమైన మనస్సు, స్థిరమైన నిర్ణయం, స్థిరమైన ఒక ఉద్దేశాన్ని తీసుకోవాలి. అటు దిట్టు మార్చుకోవటానికి కుదరదు. ప్రభు మనకి ఇచ్చిన జీవితం ఎంతో విలువైంది కనుక ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు లేచి ప్రార్థన చేసుకుందాం. సమయంలో కొద్ది నిమిషాలు లేచి నిలిచి దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. కీర్తనాకారుడైన దావీదు మనతో చెప్పినట్లుగా దావీదుకి ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ అంటే, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా మనసు స్థిరపడి ఉండుట ఎంత మేలు. నిజంగా నువ్వు ఎక్కడ స్థిరపరచబడాలనుకుంటున్నావు? దేనిలో స్థిరపరచబడాలనుకుంటున్నావు? కొంతమంది ప్రార్థన చేశారు, ప్రభువా మా చేతి పనులను మాకు స్థిరపరచు. నీకు చేతి పనుల్లో స్థిరం కావాలా? దేవుని వాక్యం అనుసరించి నడిచే విషయంలో స్థిరత్వం కావాలా? నాకు ప్రతి దాంట్లో స్థిరమైన మనస్సు నీవు ప్రభువా. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలుకి ఒక స్థిరమైన నిర్ణయాలు ఉన్నాయి, స్థిరమైన దర్శనం ఉంది, స్థిరమైన ప్రవర్తన ఉంది వాళ్ళల్లో. ఆ నలుగురు వ్యక్తులను బట్టి ఏమైంది? ఒక రాజ్యం అంతా దేవుని తట్టు తిప్పబడింది. ఈరోజు నిజంగా మన ప్రవర్తన కూడా ఆ విధంగా స్థిరపడి ఉంటే, మన యొక్క తీర్మానాలు ఆ విధంగా స్థిరపరచబడి ఉంటే ఎంత మేలు. మన యొక్క నిర్ణయాలు ఆ విధంగా స్థిరపరచబడి ఉంటే ఎంత మేలు. నా ప్రియమైన సోదరి సోదరుడా, నీకు ఆశ ఉంది స్థిరపరచబడాలని. అయితే సాతాను నిన్ను కోరుకుంటున్నాడు, గోధుమల వలె పట్టి నిన్ను జలించటానికి. అయితే మధ్యాకాశంలో ప్రభువు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా మనస్సును స్థిరపరచయ్యా,
నా హృదయాన్ని స్థిరపరచయ్యా. పేతురు అప్పటి వరకు ఎన్ని మాటలు చెప్పాడో తెలుసా? మరణము వరకు నేను నీతోనే ఉంటాను. మరణం తప్ప మనల్ని ఏది కూడా వేరు చేయలేదు. నా ప్రియమైన సోదరి సోదరుడా, నీవు కూడా ఎన్నో మాటలు ఇవ్వచ్చు ఈ సమయంలో. కొద్ది నిమిషాలు ప్రభు వాక్యానికి అప్పగించుకుందాం. ప్రతి ఒక్కరం కూడా అప్పగించుకుందాం. సాతాను కూడా నిన్ను కోరుకుంటే నీ పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చక మునుపు పేతురుతో చెప్పాడు, యేసుక్రీస్తు సిలువలో ఇప్పుడు రక్తము కార్చాడు. దాని ప్రభావం అంతటిని ఆయన కూల్చివేశాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకో. అయ్యా, నేనైతే స్థిరంగా ఉండలేకపోతున్నా, నన్ను స్థిరపరచు. సారవంతమైన నేలలో నన్ను స్థిరపరచు. కొన్ని విత్తనాలు సగము మన్ను సగము రాతి నేలలో స్థిరపరచబడి వేరు పారలేక, వేరుని కిందకి తన్నలేక ఎండిపోయాయి. కొన్ని విత్తనాలు భూమిలోకి వెళ్ళి స్థిరపడకుండా ఆకాశ పక్షులకి ఆహారం అయిపోయినట్లుగా మనం యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో మనం చూస్తాం. ఏ విత్తనముగా ఉంటావు? త్రవ పక్కన పడిన విత్తనంగా ఉంటావా? రాతి నేలలో పడిన విత్తనంగా ఉంటావా? సగము మన్ను సగము రాతి నేలలో పడిన విత్తనముగా ఉంటావా? సారవంతమైన నేలలో పడిన విత్తనంగా ఉంటావా? సారవంతమైన నేలలో పడిన విత్తనం భూమిలోనికి వెళ్ళి వేరు తన్ని 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్లో. నా ప్రియమైన సోదరి సోదరుడా, దేవుని వాక్యంలో నీవు స్థిరపరచబడాలి. ఆ విధంగా సారవంతమైన దేవుని వాక్యంలో స్థిరపరచబడాలి. నువ్వు స్థిరపరచబడకపోతే నువ్వు మాటలు చెప్పేవాడిగానే మారిపోతావు. అదే పేతురు పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాడై స్థిరపడి అనేకుల్ని మనసుల్ని స్థిరపరిచాడు. ఈరోజు నీకు ఒక అవకాశం. ఈరోజు పేతురు గారికి ఇచ్చిన అవకాశం ప్రభు నీకు ఇస్తున్నాడు. పేతురికి ఇచ్చిన ఆత్మ ప్రభు నీకు ఇవ్వగలడు. పేతురును నిలవబెట్టకు శక్తి కలిగిన దేవుడు నిన్ను స్థిరపరిచి నిలవబెట్టకు శక్తిమంతుడు. కారణం, ఒకని నడక ఆయనే స్థిరపరచగలడు, ఒకని ప్రవర్తన ఆయనే స్థిరపరచగలడు. ఒక వ్యక్తిని విప్లవాత్మకంగా ఆయనే మార్చగలడు. ప్రార్థన చేద్దామండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఎంతో మంది మీకు మాట ఇచ్చారే, వాళ్ళందరూ మీతో ఉన్నారా? మనం ఆరాధిస్తున్న దేవుడు కదలక నిత్యము నిలిచే సియోను కొండ లాంటి వాడు, ఒక బండ లాంటి వాడు. ఆయనని ఎవరో కదిలించలేరు. కదలక నిలిచి సియోను కొండ వలె మనం ఈ లోకములో నిలబడాలి. లోకమంతా ఏకమై మనల్ని నెట్టినా వాళ్ళకే ఆయాసం, వాళ్ళకే ముచ్చమటలు పట్టేటట్లుగా మనం దేవుని యొక్క వాక్యమందు భక్తిలో
స్థిరపరచబడదాం. బాగా స్థిరపరచబడిన చెట్టుని అంత త్వరగా పడగొట్టగలరా? వేరుపారిన చెట్టుని అంతగా పీకివేయగలరా? నాటువాడు ఆయనే, పెరికివేయువాడు ఆయనే, నరికివేయువాడు అని అగ్నిలో కాల్చివేయగలిగిన దేవుడు ఆయనే, 30 60 100 వృద్ధి చేయువాడు ఆయనే. ప్రభువా, నా నడకని స్థిరపరిచే దేవుడవు నీవని విన్నాను. నీవు తప్ప నన్నెవరూ స్థిరపరచలేరు. ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం ప్రభువా, ఇక్కడ మమ్మల్ని స్థిరపరిచావయ్యా. ఆత్మీయ జీవితంలో కూడా స్థిరపరచు, ఒక సంఘంలో కూడా మమ్మల్ని స్థిరపరచు. ఒక బండల వలె మేము కూడా అనేకుల్ని స్థిరపరచటానికి సహాయం చేయి ప్రభువా. వాక్యము లేకుండానే అనేకుల్ని మేము ఆకర్షించటానికి సహాయం చేయి ప్రభువా. ఒక స్థిరమైన ప్రవర్తన, ఒక స్థిరమైన తీర్మానం, ఒక స్థిరమైన సాక్ష్యం మాలో పుట్టించమని ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. ఇప్పుడు నీవున్న పరిస్థితుల్లో నీవు నిలిచి ఉండొచ్చు, నిలబడ్డానులే నువ్వు అనుకోవచ్చు. సాతాను నిన్ను పట్టి జల్లించాలనుకుంటున్నాడు. నీ విశ్వాసం తప్పిపోకూడదు అని ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఒకవేళ జల్లించినప్పటికీ కూడా నా మనస్సును స్థిరపరచయ్యా, నా మనస్సును స్థిరపరచు. కదలక నిలుచు సియోను కొండవలే చేయి ప్రభువా. బండ మీద, క్రీస్తు అనే బండ మీద నన్ను స్థిరపరచు ప్రభువా. చంచలమైన మనస్సు కలిగిన వాడను ప్రభువా. గోడ మీద పిల్లి లాంటి వాడును, అటు ఇటు ఊగటానికి నలిగిన రెల్లు లాంటి వాడను ప్రభువా. ప్రార్థన చేద్దామండి. ప్రభువా, కొద్ది నిమిషాలు ప్రభువుకు అప్పగించుకుందాం.